ఆ ప్రశాంతత కలగాలి. శాంతము లేక సౌఖ్యము లేదు. అందుకే ముందు మూలం దగ్గరికి తీసుకెడతారు. పృథివి మూలం. ఎందువల్ల మూలము అంటారేమో. సరే, స్నానమంత్రం అనుకోండి, అయినా నేను దాని వైభవం కోసమని ఇక్కడ అనుసంధానం చేస్తున్నాను. పృథివి గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆమె తల్లి, విష్ణువు యొక్క పత్ని. అది అలా ఉంచండి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధరయిష్యామి రక్షస్వాం పదే పదే అంటారు పృథివిని ఉద్దేశించి చెప్పేటటువంటి మంత్రంలో. మృత్తికని అభిమంత్రించుకుంటూ స్నాన ప్రకరణంలో వస్తుంది. అది ఆ మట్టి కొద్దిగా తీసి తల మీద వేసుకుని ఈ మాట చెప్తారు. ఇది సనాతన ధర్మము యొక్క వైభవం. ఎదురుగుండా కనపడుతున్నటువంటి పదార్థమునందున్నటువంటి శక్తిని ఊహ చేసి దానికి కారకమైనటువంటి వాడు ఒకడున్నాడు. వాడు కనపడకపోవచ్చు, కానీ ఉన్నాడని నమ్మి వాణ్ణి ఒక పేరుతోనో ఒక రూపంతోనో ఆరాధన చేసి వాడికి నమస్కారం చేసి కృతజ్ఞతను ఆవిష్కరిస్తారు. అందుకే విశ్వము విశ్వనాథుని చిరునామా. ఒక పెద్ద భవనం కనపడింది అనుకోండి, ఇది ఎవరి భవనం అండి అని నేను అడుగుతానా అడగనా? ఒక భవనం కనపడిందంటే భవనం కట్టిన వాడు ఉన్నాడు. ఒక బొమ్మ అక్కడ ఉన్నది అంటే బొమ్మ గీసిన వాడు ఒకడు ఉన్నాడు. అలాగే ఈ విశ్వమంతా ఉన్నది అంటే ఈ విశ్వమునకు నాథుడు ఒకడు ఉన్నాడు, విశ్వనాథుడు. కాబట్టి ఈ పృథివీ యందు కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. వసుంధర అంటే ఐశ్వర్యానికి అంతటికీ ఆ భూమి కారణం. అసలు నేను బ్రతకడం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ భూమిలోంచే. భవతి ఉన్నాను అన్న మాటకు అర్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలము భూమి వలన వచ్చింది. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భూమి. ఆకలేస్తే భూమి మీద ఉన్నటువంటి పండో కాయో తింటున్నాడు, అది పృథివీ వికారం. కాసిని నీళ్లు కావాలంటే పృథివీ మీద ప్రవహిస్తున్నటువంటి నీళ్లు తాగుతున్నాను. గాలి కావాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి గాలి పీలుస్తున్నాను. చిట్ట చివర పడిపోతే భూమిలో కలిసిపోతున్నాను. నేను ఒక కారు ఎక్కాలంటే ఆ కారు తయారు చేయడానికి కావలసినటువంటి ఇనుము భూగర్భంలోంచి వచ్చింది. కారు పరిగెత్తడానికి కావలసినటువంటి ఇంధనం భూగర్భంలోంచి వచ్చింది. నేను ఇల్లు కట్టుకోవడానికి కాల్చినటువంటి ఇటక భూమి యొక్క మట్టిలోంచి వచ్చింది. నేను పెట్టుకున్న కిటికీల యొక్క కొయ్య భూమిలోంచి వచ్చినటువంటి చెట్లలోంచి వచ్చింది. నేను అనుభవిస్తున్నటువంటి సమస్త భోగములకు కారణం భూమి. నేను బ్రతికి ఉన్నానంటే నేను తిన్నటువంటి తిండి, ఈ శరీరాన్ని అన్నవికారం అంటారు. అన్నమంతా భూమిలోంచి వచ్చింది. ఒకసారి కాదు, ఎప్పటి నుంచో అలా పంట పండి ఇస్తూనే ఉంది అటువంటి భూమి. ఈ భూమికంత శక్తి ఎక్కడది? అశ్వక్రాంతే, గుర్రములు ఆక్రమించిన కారణం చేత, గుర్రములు తిరిగిన కారణము చేత గుర్రముల యొక్క డెక్కలు తగిలితే భూమి యొక్క శక్తి అలా పెరుగుతూ ఉంటుంది. ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జర్లో పెట్టి మనం ఎలా ఛార్జ్ చేస్తామో అలా భూమి మళ్ళీ మళ్ళీ ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి కారణం అశ్వముల చేత ఆక్రమింపబడ్డాం. రథక్రాంతే, ఆ గుర్రములు కట్టబడినటువంటి రథముల యొక్క చక్రములు తిరిగిన కారణం చేత వసుంధర అవుతోంది. అలాగే విష్ణుక్రాంతే, శ్రీ మహావిష్ణువు యొక్క పాద స్పర్శని పొందింది, అందువల్ల ఐశ్వర్యాన్ని పొందింది. ఎప్పుడు పొందింది? ఒకనాడు వామనమూర్తిగా వచ్చారు. వామనమూర్తిగా వచ్చినప్పుడు 3 అడుగుల నేల దానం చెయ్యమని బలిచక్రవర్తిని అడిగితే ఆయన విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాం. 3 అడుగులు నీకు ఇస్తున్నానని ధారపోస్తే 3 అడుగులు కొలుచుకోవాలి కనుక ఇంతంతైవటుడు ఇంతయై వరయుతానింతై అభోవీధిపై ఎంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతయై ధ్రువునిపై ఎంతై మహర్మాటిపై ఎంతై సత్య పదోన్నతుండగుతు బ్రహ్మాండంత సమర్థి అని పెరిగిపోయాడు. పెరిగిపోయినప్పుడు ఒక పాదంతో భూమినంతటినీ కొలిచాడు. శ్రీ మహావిష్ణువు యొక్క పాద స్పర్శ చేత ఈ భూమి అంతా కూడా వసుంధర ఐశ్వర్యప్రదమైంది. అమ్మా, నీలో ఇంత ఐశ్వర్యం ఉన్నది కాబట్టి నేను అదంతా వాడుకుంటున్నాను. ఎన్ని కోట్ల మంది ఇంతకు ముందు తిరిగారో కార్లలో, ఎంతమందిని తిరుగుతున్నావో, ఇంకా ఎంతమంది తిరుగుతారో, ఎంత తైలం, ఎంత ఇంధనం లోపల నుంచి వస్తోందో, ఎంత బొగ్గు వస్తోందో, ఎన్ని ఖనిజాలు వస్తున్నాయో. అమ్మా, నీ గర్భంలోంచి కదా ఇవన్నీ వస్తున్నాయి. అమ్మా, నీలోంచి వచ్చిన పంట కదు తిని నేను బ్రతుకుతున్నాను. ఇదంతా కూడా అన్న వికారం కదు, నేను తిన్న అన్నం కదు వికారం చెంది ఇలా సప్త ధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత విస్తరించి ఇవాళ ఇంత పొడుగైనటువంటి ఈ శరీరం తయారైంది. కాబట్టి అమ్మా, నువ్వు కారణం.
కాబట్టి శిరసాధరయిష్యామి రక్షస్వ మాం పదే పదే. అమ్మా ఇదిగో ఈ మట్టిని తీసి నేను తల మీద వేసుకుని నమస్కారం పెడుతున్నాను, సర్వకాలములయందు నన్ను రక్షించు. అంతేకాదు యన్మృత్తికాధననే పాపం, నేను ఓ తల్లి, ఓ పృథివీ, ఓ మట్టి, నువ్వు నన్ను రక్షించు. ఎందుకు రక్షించాలో తెలుసా అమ్మా? నువ్వు నన్ను, నేను ఎన్నో దోషములను ఎన్నో పాపములను చేసి ఉన్నాను, నీ ఎందు దేవతాశక్తి ఉంది, నువ్వు నన్ను ఆ పాపముల నుండి విడుదల చేయి. ఇప్పుడు నేను నీ యొక్క అనుగ్రహాన్ని తెలుసుకున్నాను. నేను ఇన్ని చెయ్యొద్దన్న పనులు చేస్తున్నా, నువ్వు భరిస్తున్నావు. వరుసగా ఒక వారం రోజుల పాటు నా కడుపున పుట్టిన కొడుకు నేను చెయ్యొద్దన్న పనులే చేస్తే నేను కోపగించి ఇంట్లోంచి బయటికి పో అంటాను. కానీ నువ్వు నన్ను అలా అంటే నేను ఎక్కడికి పోవాలి? నువ్వు అనకుండా భరించావే. కాబట్టి అమ్మా, నువ్వు నా యందు ఒక మంచి బుద్ధిని ప్రవేశపెట్టు, ఇక పైన నేను పాపములు చెయ్యకుండా నన్ను కాపాడు. కాబట్టి యన్మృత్తికాధననే పాపం యన్మయా దుష్కృతం కృత. అంతేనా? నువ్వు మృత్తికా బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. ఈ భూమి నా సొత్తు కాదు. ఈ భూమిని ఒక అంగుళం నేను పెంచలేను, ఒక అంగుళం నేను తగ్గించలేను. ఈ భూమి నేను పుట్టక ముందుంది, ఈ భూమి నేను వెళ్ళిపోయిన తరువాత కూడా ఉంటుంది. ఈ భూమి మహోన్నతమైనటువంటి ఉపకారం చేస్తోంది. నిజంగా పడిపోయినటువంటి శరీరాలన్నీ ఈ భూమిలో కలిసిపోకుండా అలాగే కంకాళాలుగా ఉండిపోయాయి అనుకోండి, అడుగు తీసి అడుగు వేయగలవా? కానీ అన్నిటినీ తనలో కలిపేసుకుని ఇంత మంగళప్రదంగా మనందరినీ అనుగ్రహిస్తోంది. అమ్మా, నీవు సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడ్డావు. మృత్తికా బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. కశ్యప ప్రజాపతి మొదలైనటువంటి వారి చేత ఆరాధింపబడ్డావు. యథార్థమునకు దానికి కాశ్యపి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, భూమిని అంతటినీ గెలిచినటువంటి మహానుభావుడు పరశురాముడు ఒకప్పుడు కశ్యప ప్రజాపతికి ఈ భూమిని ధారపోసేశాడు. కాబట్టి నువ్వు కాశ్యపి అన్న పేరుతో కీర్తింపబడుతున్నటువంటి దానివి. కాబట్టి తల్లి, నువ్వు నన్ను అనుగ్రహించు. నువ్వు నాకు దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం, నాకు పుష్టిని కలుగచి, నీ యందు సర్వము ప్రతిష్ఠింపబడింది. ఇది అక్కడ ప్రధానమైన విషయం. అందుకు భూమికి నమస్కరిస్తున్నాడు. అసలు సమస్తము నీ యందే ఉంది. ఎందుచేత? అండజములు, శ్వేతజములు, ఉద్భుజములు, జరాయుజములు అని 4 రకాలుగా పుడతాయి ప్రాణులన్నీ. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, అండజములు అంటే గుడ్డులోంచి పుడతాయి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చేటటువంటి చెట్లు మొదలైనటువంటివి, ఇక స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేటటువంటి పేలు మొదలైనవి. ఈ 4 కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భూమిలోంచే పుడుతున్నాయి. ఈ భూమిలో ఉన్నటువంటి పంట వలన పెరుగుతున్నాయి, ఈ భూమిలోనే తిరిగి కలిసిపోతున్నాయి. తైసర్వం ప్రతిష్ఠితం, అంతా నీ యందే ఉన్నది. అమ్మా, నువ్వు వినా ఇంకొకటి లేదు. అటువంటి తల్లి, నిన్ను నేను కాలుతో తన్ని వేస్తున్నాను. ఎంత దారుణమమ్మా! కాబట్టి నన్ను క్షమించు, నా పాపములను తీసి. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ నమస్కారం భూమికి చేసి దిగడంలో కేవలము తంతు ఉన్నదా? మనసుని సంస్కరించుకునేటటువంటి అలవాటు ఉన్నదా? నాకు, నా తోబుట్టువులకు అమ్మ ఒకరు, కానీ మనందరం కూడా అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అని చెప్పడానికి ఒకే ఒక్క ఆధారం, మనందరం కూడా తల్లిదండ్రుల బిడ్డలం. ఎవరు వాళ్ళు? మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకరులు. అలా ఈ భూమి మీద బతుకుతున్నాం, ఈ భూమి మీద వచ్చినటువంటి పంట తింటున్నాం. ఒక్కలా భూమిలోంచి వచ్చాం, ఒక్కలా భూమి మీద బతుకుతున్నాం, ఒక్కలా భూమిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి వసుధైవ కుటుంబకం, ఈ భూమి మీద ఉన్న వాళ్ళమందరం ఒకే కుటుంబం. దేనికోసం దెబ్బలాడుకోవాలి? మహాస్వామి గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో ఐక్యరాజ్య సమితిలో పాట పాడడానికి పంపిస్తూ అద్భుతమైనటువంటి గీత రచన చేశారు. మనం అన్నదమ్ములం అవడానికి కారణం ఏమిటి? మనందరం ఈ భూమిలోనే పుట్టాం, మనమందరం ఈ భూమిలోంచి వచ్చినదే తిని పెరుగుతున్నాం, మనందరం ఈ భూమిలోనే కలిసిపోతాం. మనం తరించడానికి మన మార్గాలు రకరకాలు కావచ్చు, కానీ తత్వతః మాత్రం మనందరికీ తల్లి భూమి. ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంటుంది రక్తం చిందితే. అందుకే వద్దు, మనందరం ప్రశాంతంగా బ్రతుకుదాం. ఎంత గొప్ప భావన! ఇప్పుడు నాకు చెప్పండి, ఆచారము మనసుని సంస్కరించడానికి వచ్చిందా? ఆచారం మనసుని మౌఢ్యంలోకి తొయ్యడానికి వచ్చిందా? ఆచారం మనిషిని సంస్కరించడానికి వచ్చింది.
భూమికి నమస్కరించి లేవడంలో అంత జాగ్రత్త పాటిస్తాడు. నిద్ర లేచాడు, ఎప్పుడు ఏది పాటించినా మనసు మీదే ప్రధానంగా పెడతాడు. మనస్సు ఉన్నది అంటే అసలు ఈ శరీరం ఉంటే కదూ, ఈ శరీరం బలంగా ఉండాలి. ఈ శరీరం బలంగా లేదనుకోండి, మనసు ఎంత ఉత్తమమైంది కానివ్వండి కర్మాచరణం చెయ్యలేడు. ఏదో మంచి కీర్తన ఒకటి గుడికి వెళ్ళి పాడాలనుంది, కాళ్ళు చచ్చిపడిపోయి ఏం వెళ్ళగలడు? గొప్ప నృత్యం చెయ్యగలడు. పరమశివుడి సభలో ఆ దేవాలయంలో ముఖమంటపంలో మహాశివరాత్రి నాడు శివతాండవం ప్రదర్శించాలని ఉంది, కాలు విరిగిపోయింది, ఏం చెయ్యగలడు? మోకాళ్ళు నొప్పులు, ఏం చెయ్యగలడు? ఈశ్వరుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని ఆరోగ్యంతో ఉంచాలంటే దీనికి వ్యాయామం కావాలి. వ్యాయామం దీనితో పాటు మనసు కూడా శుద్ధి పొందడానికి కావాలి. అందుకని కాసేపు యోగాభ్యాసం చేస్తాడు. యోగాభ్యాసం చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మనసుకి ఆలంబనం ఇవ్వాలి. మీరు ఇవ్వలేదనుకోండి అది మళ్ళీ వెతుక్కుంటుంది, పిల్లవాడు ప్రమాదకరమైన వస్తువు పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. అందుకని శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు జాతికి మహోపకారం చేశారు. ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారు. నువ్వు దంతధావనం చేసుకుంటూ ఉండు, ముఖం కడుక్కుంటూ ఉండు, ఏదో పొద్దున్నే చెయ్యవలసిన పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండు, కానీ నోటి వెంట ఒకటి నడుస్తూ ఉండాలి. మనస్సులో ఒక స్తోత్రం నడవాలి. గండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం. అదిగో ఆ శంకరుడు నిద్రలేస్తూ ఉంటాడు. ఆ నిద్రలేస్తున్నప్పుడు ఆయన చేతి కంకణములు కణకణ కణకణ శబ్దములు చేస్తాయి. రాత్రి పార్వతీదేవి యొక్క చుబుకాన్ని పట్టుకుంటాడు కదూ, ఆమె చుబుకానికి పెట్టుకున్నటువంటి కస్తూరి రేఖలు ఆయన వేళ్ల చివర అంటుకుని ఉంటాయి. అటువంటి శంకరుడి యొక్క చెయ్యి ఈ లోకమునకంతటికీ రక్ష. అదిగో నేను మనసులో ఆ చేతిని స్మరిస్తున్నాను. స్మరణము మనోధర్మం. స్మరణము శరీరం చేయదు, మనసు చేస్తుంది. అది అటు ఇటు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజావు కాలం ఈశ్వరోపాసనకి గొప్ప అవకాశం ఇవ్వగలిగినది కనుక, యోగ్యమైనది కనుక, చెదిరిపోకుండా ఉండడం కోసం ఆచారం ద్వారా దాన్ని పట్టుకుంటారు. అందుకని ప్రాతస్మరామి స్తోత్రం చదువుతారు. ప్రాతస్మరామి స్తోత్రాలు నాకు రావండి అన్నారు అనుకోండి, సుప్రభాత పఠనం చేస్తారు. స్నానం చేసి వచ్చి పూజామందిరం ముందు నిలబడి చేస్తారు. కాబట్టి ప్రాతస్మరామి స్తోత్ర పఠనం ద్వారా మనసుని భగవంతుని యందు చేరుస్తాడు. చేర్చి ప్రశాంత చిత్తుడవుతాడు. ప్రశాంతంగా లేకుండా అర్ధార్జనలోకి వెళ్ళాడనుకోండి, కార్యాలయానికోను తాను ఊగిపోతాడు, తాను శాంతిని పోగొట్టుకుంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళ శాంతి పాడు చేస్తాడు. అందుకే మనిషిని ప్రశాంతంగా ఉంచి బుద్ధి ప్రశాంతంగా ఉండేటట్టు చూడడానికి ఆచారకాండ వైపు నుంచి మనసుని సంస్కరించింది శాస్త్రం. ఇప్పుడు స్నానం చెయ్యడానికి వెళ్ళాడు. స్నానం అంటే యాంత్రికంగా నీళ్లు పోసుకోవడం కాదు, దానికి మనసు మీద కూడా ప్రభావం ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నవాడైతే చల్లటి నీళ్లు స్నానం చెయ్యమన్నారు. ఆరోగ్యం లేనివాడైతే ఉష్ణజలాలు, ఉష్ణోదకం, వేడి నీళ్లు స్నానం చెయ్యమన్నారు. పురుషుడు చెయ్యగలిగితే ప్రతిరోజు తలస్నానమే చెయ్యాలి. చెయ్యగలిగితే ఏమీ నిజానికి తలస్నానమే చెయ్యాలి. స్త్రీ ప్రతిరోజు తలస్నానం చెయ్యాలని శాస్త్రం విధించలేదు. ఎందుకు విధించలేదు? ఆమెకి దీర్ఘమైనటువంటి కేశపాశం ఉంటుంది. ప్రతిరోజు ఆ కేశపాశం తడిసిపోతే, తడిసిపోయిన కేశపాశంతో ఆమె ప్రవర్తిస్తే ఆమెకి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది, పడిశం పడుతుంది. గృహిణి గృహముచ్యతే. ఆమె లేని నాడు ఇంట్లో ప్రశాంతత ఎక్కడుంది? ఆమె లేని నాడు ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె ఇంట్లో సంతోషంగా తిరగని నాడు యజమానికి మనశ్శాంతి ఎక్కడుంది? నిజానికి ఇల్లంటే ఇటకలతో కట్టినది కాదు, ఇల్లాలే ఇల్లు. ఆమె లేని నాడు ఎంత పెద్ద సౌధమైతే మాత్రం ఇంట్లో కెడితే ఏం ప్రశాంతత ఉంటుంది? ఆమెయే ప్రశాంతతకి మారుపేరు. పురుషుని యొక్క శాంతి స్థానం ఏది అంటే స్త్రీయే. కాబట్టి అటువంటి ఇల్లాలు రక్షింపబడాలి. అందుకని శాస్త్రం విధించలేదు, ఆమె తలస్నానం చెయ్యాలని చెప్పలేదు. నీళ్లు చల్లుకో చాలు, 3 మాటలు నీళ్లు చల్లుకుంటే చాలు. కాదు కాదు మనసు అంగీకరించలేదంటావా, కాసిన పసుపు నీళ్లు చల్లుకో చాలు. యజమానికి ఆరోగ్యం బాగులేదా, కంఠం నుంచి స్నానం చెయ్యి. నిన్ననే కదా మనవి చేశాను. ఇంకా ఆరోగ్యం బాగులేదా, నడువు నుంచి చెయ్యి. ఇంకా బాగులేదా, పాదములు తడుపుకో. అది కూడా తడుపుకోలేవా, విభూతి చల్లుకో. అది కూడా చేయలేవా, గోవిందనామని చెప్పు. గోవిందేతి సదా స్నానం. మీరు ఒక్కటి ఆలోచించండి,
కావలసినది మనిషి మంచి పనులు చెయ్యాలి, మనసు బాగుండాలని చూస్తుంది తప్ప నువ్వు మంచి పనులు మానేసినా పర్వాలా, ఈ ఆచారం మాత్రం పట్టు కూర్చోవాలని శాస్త్రం చెప్పేటట్టయితే ఆచారంలో మినహాయింపు ఇవ్వదు. ఇన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే నువ్వు ఒక మంచి పని చేయడం ప్రధానం, నీ మనసు బాగుండడం ప్రధానం. అంతే తప్ప ఆచారానికి కట్టుబడిపోయి నువ్వు మంచి పనులు చేయడం మానేసి నిలబడిపోమని శాస్త్రం ఎక్కడ చెప్పింది? నువ్వు శాస్త్రం సరిగ్గా చదవకుండా, నువ్వు అలా ప్రవర్తించకుండా శాస్త్రాన్ని దోషం పట్టి మూఢాచారం అని చెప్పి పేరు పెట్టి మాట్లాడడానికి మనకున్న అర్హత ఏమిటి? ఆవుని చూపించి కుక్క అని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతానంటే అది ఆవుని తెలిసి కుక్కని పిచ్చి కుక్కని చెప్పి కొడతానంటే అది తప్పది. ఆచారకాండ చదివినప్పుడు ఆచారకాండ మనిషి యొక్క మనసుని పరిశుద్ధం చెయ్యడానికి వచ్చింది తప్ప మనిషి సమాజంలో 10 మంది హితం కోసం ఎలా బ్రతకాలో, మంచి పనులు ఎలా చెయ్యాలో నేర్పడానికి వచ్చింది తప్ప, మనిషి ఎదుగుదలకి కారణమవడానికి వచ్చింది తప్ప, మనుషుని సంకుచితమైనటువంటి ధోరణిలోకి నెట్టి పాడు చెయ్యడానికి వచ్చేదైతే అసలు ఇది వినా నువ్వు ఇంకొకటి చేయడానికి వీల్లేదు, నువ్వు ఏమైపోయినా మాకు అనవసరం, ఎవడైనా తలస్నానం చేయవలసిందే అంటుంది. అలా అనలేదే శాస్త్రం. నువ్వు మంచి పని చేయడానికి నీ శరీరం యొక్క పరిస్థితిని బట్టి అన్ని మినహాయింపులు ఇచ్చేసింది. అలాగే స్నానం చేసేటప్పుడు భగవన్నామం చెప్తూ స్నానం చెయ్యమంది. ఎందుకని? కేవలం ఒక శరీరం ఒక్కటి పరిశుభ్రతని పొందడం కాదు, మనసు కూడా శౌచాన్ని పొందాలి. అందుకే సామాన్య ధర్మము ఆచారములోకి వస్తుంది, ధర్మం అవుతుంది అని నేను చెప్పడానికి కారణం. ఆచార ప్రభవో ధర్మ అని 1కి 10 మాటలు నిన్నటి నుంచి నేను అనడానికి కారణం అదే. ఇప్పుడు స్నానం చేస్తున్నాడు, ఒక్క స్నానము 10 ఉపకారములు చేస్తుంది. అందుకే స్నానం చెయ్యండి, స్నానం చెయ్యండి, స్నానం చెయ్యండి. స్నానం చేస్తే తప్ప నీకు నేను పాలు కాచి పాత్రలో పోసి త్రాగటానికి ఇవ్వను, ముందు స్నానం చేసిరా అనేవారు మా చిన్నతనంలో. ఎందుకు స్నానానికి అంత శక్తిని కట్టపెట్టడం అంటే మనం చెప్పడం కాదు, శాస్త్రం చెప్తోంది. సాధో రూపంచ తేజో బలంచ శౌచం ఆయుష్యం ఆరోగ్యం అలోలుపత్వం దుస్వప్నఘాతశ్చ తపశ్చ మేధా. ఈ 10 ఉపకారములు స్నానము వలన వస్తున్నాయి అంటోంది. 10 ఉపకారములు స్నానము వలన వస్తున్నప్పుడు ఆ స్నానాన్ని నువ్వు శ్రద్ధగా చెయ్యవలసి ఉంటుంది. స్నానం అనేటటువంటిది నీటితో చేస్తాం సాధారణంగా, మిగిలిన స్నానాలు పక్కన పెట్టండి, నీటితో చేస్తాం. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మము ప్రతిదానికి ఒక అధిదేవతని ప్రతిపాదన చేస్తుంది. అది ఏదో ఊహాజనితంగా చెప్పింది కాదు, యథార్థము. నీటికి ఒక అధిదేవత ఉన్నాడు, ఆయన వరుణుడు. ఆ వరుణుని యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు. అందుకే దిగంబర స్నానాన్ని శాస్త్రం అంగీకరించలేదు. ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకూడదు. అలా చేస్తే అది నీటికి అధిదేవత అయినటువంటి వరుణుని యొక్క ఆగ్రహానికి కారణమై దాని వలన శరీరము రోగగ్రస్తం అవుతుందని చెప్పింది. ఒంటికి స్నానం చేసేటప్పుడు చిన్న బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. కాత్యాయని వ్రతం చేసినప్పుడు గోపికలు బట్ట కట్టుకోకుండా స్నానం చేసినటువంటి కారణం చేతనే కాత్యాయనీదేవి కళ్ళ చేయుట కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇత్తులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకునుడు చీరలు సిగ్గుతో వాడనేల యొగ్గులు ఆడనేలా అన్నాడు కృష్ణ పరమాత్మ. మీరు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే అది నీటికి చేసినటువంటి అపచారం. అప్పుడు ఆ నీటికి అధిదేవత అయినటువంటి వరుణుడు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఎలా అనుగ్రహిస్తాడు? కాబట్టి ఒంటి మీద బట్ట కట్టుకు స్నానం చేయండి. బట్ట లేకుండా చేసేటటువంటి స్నానం యథార్థమనకు జీవితం మొత్తం మీద ఒక్కసారే ఉంటుంది. ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు కట్టుకున్న బట్ట తీసి ఒక సైను బట్ట కప్పి స్నానం చేయించేస్తారు బిందెతో నీళ్లు పోసి. శ్మశానానికి తీసుకెళ్ళిపోయిన తరువాత పాడి నుంచి ఎత్తి కట్టెల మీద పెట్టేసేటప్పుడు కొడుకు ఆ బట్ట కూడా తీసేసి బిందెతో నీళ్లు తల నుంచి కాళ్ల వరకు వంపి ఎత్తి తీసుకెళ్లి అగ్నిహోత్రంలో హవిస్సు కింద వేసేస్తున్నాడు కనుక నీటితో శుద్ధి చేసేసి పట్టుకెళ్ళి ఆ అగ్నిహోత్రంలో పడేస్తాడు. ఒంటి మీద బట్ట లేని స్నానం చిట్ట చివరి స్నానం. ఒంటి మీద బట్ట కట్టుకు స్నానం చేయడం అంత పెద్ద కష్టమైనటువంటి పనే. కాబట్టి బట్ట కట్టుకుని స్నానం చేయి. ఒక సంస్కారాన్ని నేర్పింది, ఒక మంచి మాట నేర్పింది. శాస్త్రం ఎక్కడా అవతల వాడిని పాడు చేయడానికి ఛాదస్థానికి చెప్పలేదు. నువ్వు పట్టుబట్ట కట్టుకుని చెయ్యి, 10x6 పంచ కుర్చీళ్లు పెట్టుకుని చెయ్యి అని చెప్పలేదు.
మొలకి బట్ట కట్టుకుని స్నానం చెయ్యి. బట్ట లేకుండా స్నానం చెయ్యవద్దు. ఇప్పటికీ శ్రీ వెంకటేశ్వరుడు శుక్రవారం నాడు పురాభిషేకం పొందుతాడు. అది స్నానమే. ఒక లంగోటా కట్టుకుని స్నానం చెయ్యట్లా ఆయన మనకి నేర్పుతున్నాడు, ఇలా చెయ్యండి స్నానం అని. అయినప్పుడు ఇంత పెట్టి సర్దుకుని ఊరెళ్ళగలిగిన వాణ్ణి ఆతదైపోయిన ఓ ఉత్తరీయాన్ని స్నానం కోసం పట్టుకెళ్ళద్దు, పట్టుకెళ్ళి ఉత్తరీయం కట్టుకు స్నానం చెయ్యొద్దు. కాబట్టి స్నానం అన్నప్పుడు దాని వలన 10 ప్రయోజనములు కలుగుతాయి. ఏది కలగాలన్నా శ్రద్ధ అనేటటువంటిది మాత్రం ప్రధానం. అందుకే శ్రద్ధావా ఆపహ, నీరు అంటేనే శ్రద్ధనివ్వగలిగినటువంటిది. శ్రద్ధాస్వరూపమే నీరు. అటువంటి నీరు స్నానం చేసినప్పుడు మొట్టమొదట ఇచ్చేటటువంటి ప్రయోజనమేది అంటే, మొట్టమొదటి ప్రయోజనంగా నీరు దేన్నిస్తుంది అంటే సాధో రూపంచ. ఎంత ఉద్వేగంలో ఉన్నవాడు కానివ్వండి, స్నానం చేశాడనుకోండి, శరీరము ప్రశాంతత పొందుతుంది, మనసు ఏదో కుదుట పడుతుంది. ఒక్క స్నానం తాపాన్నంతటినీ పోగొడుతుంది, మనోతాపాన్ని పోగొడుతుంది. నియమంగా చక్కగా ప్రశాంతంగా భగవన్నామం చెప్తూ స్నానం చెయ్యగలిగిన వాడు, పోని ఏదో అఘమర్షణ సూక్తం ఇలాంటివి విడిచిపెట్టండి, గోవిందా 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 అంటూ గోవిందనామం చెప్తూ స్నానం చేసినా చాలు. భగవన్నామం చెప్తూ చేసిన స్నానం మనసుని సంస్కరిస్తుంది. బయట చేసినటువంటి స్నానం శరీరానికి సిద్ధినిస్తుంది. బహుశా స్వచ్ఛ భారత్ గురించి వేదం మాట్లాడినంత గొప్పగా ఇంకెక్కడా ఎవరూ మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను. ఇంతకన్నా స్వచ్ఛ భారతే ఉంటుంది లోకంలో. కాబట్టి ఆ స్నానం చేసినప్పుడు సాధో రూపంచ, ప్రశాంతమైనటువంటి రూపం కలుగుతుంది. మనసు కుదుట పడిందనుకోండి, అది ముఖము ద్వారా అభివ్యక్తమవుతుంది. మీకు అందుకే నవరసాలు కూడా శరీరంలో ఏ అవయవం కూడా ప్రకటించదు. శాంతం ఉందనుకోండి, చెయ్యి ప్రకటించకపోవచ్చు, కానీ రౌద్రరసాన్ని ప్రకటిస్తుంది ఇలా చూపించి. కానీ నవరసాలు ఎందులోంచి వస్తాయంటే కళ్ళల్లోంచి వస్తాయి. కన్ను 9 రసాలని ఆవిష్కరిస్తుంది. సంతోషంగా ఉన్నా, కోపంగా ఉన్నా, నవ్వుతున్నా, దయతో ఉన్నా కళ్ళల్లో కనపడుతుంది. సాధో రూపంచ, స్నానం చేసి బయటికి వస్తున్నప్పుడు ఆ ప్రశాంతత కళ్ళల్లో కనపడుతుంది. సాధో రూపంచ తేజో, నియమంగా స్నానం చెయ్యడం అలవాటు పడినటువంటి వ్యక్తి యొక్క శరీరము కాంతిని పుంజుకుంటుంది. కాబట్టి తేజో, సాధో రూపంచ తేజో బలశ్చ, సూక్ష్మక్రిములు నశిస్తాయి కాబట్టి, ఆరోగ్యము సిద్ధించింది కాబట్టి, ప్రతిబంధకము తొలగింది కాబట్టి శరీరము బలాన్ని పుంజుకుంటుంది. కాబట్టి బలంచ శౌచం, స్నానం చేస్తే తప్ప భగవత్ సంబంధమైనటువంటి కార్యం చెయ్యడానికి యోగ్యత కలగదు. అదేమిటండి అలా పెట్టచ్చా అంటారేమో. ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయడానికి నువ్వు 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని మనమే ఒక నియమాన్ని పెట్టుకున్నప్పుడు, భగవత్ సంబంధమైన కార్యం చేయడానికి నువ్వు స్నానం చేసి వస్తే చెయ్యాలని భగవంతుడు పెడితే అభ్యంతరం ఎందుకు ఉండాలి? అది యోగ్యత ఇస్తుంది కాబట్టి స్నానం చేసి రమ్మన్నాడు. నీకు 104 జ్వరం ఉన్నా తల మీదే చేసి రమ్మని ఆయన చెప్పలేదే. ఆచారంలో మినహాయింపు